హెచ్సియు పరిధిలోని 400 ఎకరాలకు సంబంధించి ల్యాండ్ ఇష్యూపై ఇప్పటికే ఇటు సుప్రీంకోర్టు కూడా స్టే ఇచ్చింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు దీనిలో రాష్ట్ర ప్రభుత్వం కూడా కలగజేసుకోవద్దని కూడా చెప్పింది. ఈ నేపథ్యంలో కూడా ఇప్పటికే ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా మంత్రుల కమిటీ కూడా ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో మీటింగ్ కూడా జరగడం జరిగింది. అయితే దీనిపై ఓవరాల్గా ఇదే ఇష్యూపై మనతో మాట్లాడడానికి ఏఐసిసి మాజీ మెంబర్ బక్క జాడ్సన్ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. అన్న నమస్తే. ఇప్పుడు చెప్పండి, హెచ్సియు సంబంధించి ఇప్పటికే ఇష్యూ కొనసాగుతుంది. 4 ఎకరాలకు సంబంధించి కూడా 400 ఎకరాలకు సంబంధించి దీన్ని ఎట్లా చూస్తారు? సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. సరే, ఏది ఏమైనా కానీ ఈరోజు ఆ భూమిలో ఒక్క ఇంచు కూడా పోకుండా వాళ్ళు విద్యార్థులు కొట్టాడుతుండ్రు. వాళ్ళు కొట్టాడతారు, వాళ్ళు సక్సెస్ఫుల్గా అవుతారు. ఎవరు కూడా మద్దతు అవసరం లేదు. అయినా కానీ పౌర సమాజం స్పందించింది. ముఖ్యంగా ఏంటంటే ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కూడా కళ్ళు తెరిచింది. వెంటనే మీనాక్షి నటరాజన్ గారిని పంపడం, నాకున్న ఇన్ఫర్మేషన్ లోపల అందరూ కూడా క్లాస్ బీకేను. 100% ఇది ఉపసంహరించుకునే దిశగా ఒత్తిడి ఉన్నది. ఎందుకంటే జాతీయ స్థాయిలో ఈరోజు అందరూ కూడా వ్యతిరేకిస్తుంది పూర్తిగా. గత ప్రభుత్వం అమ్ముకున్నదంటే మిగిలిన వీళ్ళు అమ్ముకుంటారు, వాళ్ళు అమ్ముకుంటే లేనిది మేము అమ్ముకుంటూ వచ్చిందా అనే తీరుగా ఈ ప్రభుత్వం ఉన్నది. కాబట్టి ఇది తెలంగాణ వచ్చిన తర్వాత భూములు అమ్ముకోవడం అనేది నిజంగా ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఎందుకంటే ఇది మనది మిగులు బడ్జెట్తో వచ్చినటువంటి తెలంగాణ. మిగులు బడ్జెట్లో ఈరోజు మళ్ళా అప్పుల పాలు చేసి అప్పుల పాలు కాకుండా ఈరోజు భూములు అమ్ముకోవడం అనేది భావదరిద్రం అంటారు. ఇది కొత్తగా రేవంత్ రెడ్డి స్టార్ట్ చేశారు. 2014 జరుగుతుంది. ఇది ఈయన ఒక్కడే చేస్తుంది అనేది కాదు. అందుకనే మీరు బీఆర్ఎస్లో ఎక్కువ మాట్లాడతారు చూడు. వీళ్ళందరూ కూడా ఈ దోపిడీలు అందరూ కూడా భాగస్వాములే. అందరికి కూడా వాటాలు ఉన్నాయి. బీజేపీకి ఉంది, కాంగ్రెస్కి ఉంది, బీఆర్ఎస్కి ఉంది, అందరికీ ఉన్నాయి ప్రతి దాంట్లో. అందుకని కాళేశ్వరం ఖతం అయిపోయింది, మిషన్ భగీరథ ఖతం అయిపోయింది, ధరణి ఖతం అయిపోయింది. వాళ్ళ దగ్గర ఉన్న వ్యక్తులను ఈరోజు తీసుకొని వచ్చి మళ్ళీ ఇంపార్టెంట్ కుర్చీలలో కూర్చోబెడుతుంది. అంటే ఈరోజు తెలంగాణ ఆ విధంగా నడుస్తుంది. తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడి 15 ఏళ్ళు కావాల్సి వస్తుంది. ఎట్లా ఉంది పాలన పట్ల మీరు ఏం చెప్పదలుచుకున్నారు? 2014 పాలన కొనసాగుతుందబ్బా. సిండికేట్ 2, సిండికేట్ 1 బీఆర్ఎస్, సిండికేట్ 2 రేపు బీజేపీ వస్తే సిండికేట్ 3. వీళ్ళంతా ఒకటే సిండికేటు. అందులో ఉన్నది అందరూ కూడా మెగా కృష్ణారెడ్డి చెంచాగానలే కదా. కాబట్టి అందులో ఏం ఇది లేదు. అందరూ కూడా ఏ బోర్డు దోపిడీ చేసినా అందరూ పంచుకుంటారు. మనం వస్తే వాడైతే బాగుంటుంది కావచ్చు, వీడైతే బాగుంటారు కదా, వీళ్ళైతే బాగుంటారు. అన్న బద్దాలు అక్కడ ఎవరైనా ఒకటే. ఎవరైనా కానీ వాటాలు అందరికీ పోతాయి. ఎక్కడ అప్పైనా కానీ వాటాలు అందరికీ పోతాయి. ఇది నడిచే సిండికేట్ గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ కాదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సరి చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అది ఎంతవరకు సఫలమవుతాయని తెలియదు. అందుకే సిండికేట్ మెంబర్లు మేము కాదని మనం బయటికి పంపిండ్రు. సిండికేట్ మెంబర్ సీతక్క ఆమె ఉన్నది. ఎందుకంటే టీడీపీకి వచ్చింది, వేరే పార్టీ దాని సిండికేట్ సభ్యులు. అర్థమైందా? ఎవరు కూడా నికాసైన కాంగ్రెస్ ఎవడు ఉండా? పొంగిలేటి నికాసైన కాంగ్రెసా? ఈయన నికాసైన కాంగ్రెసా? జూపల్లి కృష్ణారావు నికాసైన కాంగ్రెసా? అందరు పార్టీల ముఖ్యమంత్రి నికాసైన కాంగ్రెసా? మొన్న పీసీసీ ప్రెసిడెంట్ నికాసైన కాంగ్రెసా? కాబట్టి వీళ్ళందరూ కూడా ఆ పార్టీలో పోయి వచ్చిన వాళ్ళు, మినిమం 2-3 పార్టీలో పోయి వచ్చిన వాళ్ళకి నా స్థానాలు. ఎందుకంటే సిండికేట్ మెంబర్ కావాలంటే 3 పార్టీలలో సభ్యత్వం ఉన్నవానికి సిండికేట్ మెంబర్ ఇస్తారు. ఈ ఎస్సీ ఇష్యూలో చీఫ్ సెక్రటరీ శాంతి కుమార్ కూడా సుప్రీంకోర్టు కూడా సీరియస్ అయింది. ఆమెను త్వరలోనే వేరే శాఖ కూడా మారుస్తారని కూడా వార్తలు వస్తున్నాయి. దీనిపై మీరేమంటారు? అందుకనే ఆమె జైలుకు పోయి తట్టుకున్నానే ఆమె రిజైన్ చేసి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతే ఇప్పుడు పోతా మంచి అవినీతి పరుడైనటువంటి అర్హత లేనటువంటి వ్యక్తిని, దాదాపు 6 సంవత్సరాలు ఐఏఎస్కి వెళ్ళి పారిపోయినటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి ఈరోజు చీఫ్ సెక్రటరీగా రామకృష్ణారావును చీఫ్ సెక్రటరీగా పెట్టించే ప్రయత్నం ఈరోజు తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. ఆయన రూల్స్కు వ్యతిరేకంగా పనిచేసినారు. దాదాపు ఆయన 6 సంవత్సరాలు రూల్స్ 1968 ఆల్ ఇండియా సర్వీసెస్ రూల్ ప్రకారము ఆయన పోస్టింగే ఇవ్వద్దు. అటువంటిది బంగారు తెలంగాణ వచ్చినాక కేసీఆర్ గారు ఫైనాన్స్ సెక్రటరీకి ఇచ్చారు. 14 బడ్జెట్ ప్రతి బడ్జెట్ అబద్ధమే. రెవెన్యూ ఎక్కువ చూపించాలి, ఇలా పద్దులు ఎక్కువ చూపించాలి, లాస్ట్కి వస్తే చివరికి అన్ని భ్రష్టు పట్టియాలి, అప్పుల పాలు చేయాలి. కాబట్టి ఆయన ఈ విధంగా పనిచేసిండు. ప్రైవేట్ ఏజెన్సీలలో పనిచేసిన వ్యక్తి ఆయనను ముఖ్య కార్యదర్శిగా పనికిరాడు. ఆయన పెట్టడానికి కూడా వీల్లేదు. అంటే ఆయన మీద ఆరోపణలు చేస్తున్నారు. మీరు గతంలో ఆయన కలవడం జరిగిందా? ఆయన ఇష్యూపై కూడా ఆయన చాలాసార్లు రీప్రజెంటేషన్ దేనికి కూడా ఇవ్వడబ్బా. ఆయన పెక్క లాబీయిస్టు. ఈరోజు రేపు ప్రభుత్వం ఏ ప్రభుత్వం నడుస్తుంది? తెలంగాణ ప్రభుత్వం ఎవరంటే బిల్లారంగ ప్రభుత్వం అంటారు. అర్థమైందా? చీఫ్ సెక్రటరీ వాళ్ళిద్దరు 2 కళ్ళు కదా, ఒక కన్ను బిల్లా, ఒక కన్ను రంగా, అట్లా అయిపోతుంది. కాబట్టి ఆ ప్రభుత్వం కొనసాగుతుంది. ఇది తెలంగాణ మంచిది కాదు. అసలు నెయ్యద్దు. ఒక నిబద్ధత గల వ్యక్తిని చీఫ్ సెక్రటరీ పెట్టాలనేది మా డిమాండ్. ప్రజెంట్ ఆయన డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క ఫైనాన్స్ సెక్రటరీ కూడా పనిచేస్తున్నారు. ఈయన మీద మీరు ఆరోపణలు ఇట్లా చేస్తున్నారు అంటే ఒకవేళ చీఫ్ సెక్రటరీ ఆయన ఉండడం అర్హుడు కాదంటారా మీరు?
అంటే బట్టి విక్రమార్క ఏమన్నా శుద్ధ పూసనా? మన కాంట్రాక్టర్లే పర్సెంటేజ్ అడుగుతుందని ధర్నాలు చేశారు. కాబట్టి వీళ్ళంతా అంతే బ్రదర్. ఇలా ప్రభుత్వం అంతా కొనసాగుతుంది అంతే, అట్లేం లేదు. కాబట్టి ఈరోజు ఇప్పటికైనా పౌర సమాజం ముందు నేను తీసుకొని వస్తున్నా, ఇటువంటి వ్యక్తి ఉండడానికి వీలు లేదు, ఇటువంటి వ్యక్తిని నియమించద్దు అని అడుగుతున్నాను. అంటే కాంగ్రెస్లో మొదటి నుంచి పనిచేసిన వాళ్ళకి ఎందుకు ప్రయారిటీ దక్కట్లేదు? ఎందుకంటే మీరు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు చాలా ఫైట్ చేశారు, కాంగ్రెస్లో చాలా కీలకమైన పనిచేశారు. మరి తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మిమ్మల్ని బహిష్కరించడం కూడా జరిగింది. ఎందుకు మొదటి నుంచి కాంగ్రెస్లో పనిచేస్తున్న వారికి ఎందుకు ప్రయారిటీ ఇవ్వడం లేదు కాంగ్రెస్లో? సిండికేట్ మెంబర్ను కాదు కాబట్టి నాకు మినిమం 3 పార్టీల సిండికేట్ ఉండాలి ఇప్పుడు ప్రభుత్వంలో కొనసాగాలంటే. నేను అలా సభ్యుని కాదు కాబట్టి నేను తొలగించాను, అంతకుమించి ఏం లేదు. నా భావాజాలం కాంగ్రెస్ పార్టీ, నా ఐడియాలజీ కాంగ్రెస్ పార్టీ. అలా సభ్యత్వం వాడు ఉంటే వస్తే లేకుంటే నాకు పడదు. మొత్తానికి ప్రజెంట్ తెలంగాణలో ఉన్నటువంటిది సిండికేట్ ప్రభుత్వం అని మరి చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి శాంతికుమారి మరి త్వరలో మార్పు జరుగుతుంది కాబట్టి మరి ఆమె ప్లేస్లో కూడా ఫైనాన్షియల్ సెక్రటరీగా ఉన్నటువంటి రామకృష్ణరావును కూడా తీసుకురాబోతున్నారు కాబట్టి మరి ఆయన మీద కూడా అనేక ఆరోపణలు ఉన్న నేపథ్యంలో మరి ఆయనను చీఫ్ సెక్రటరీగా నియమించొద్దంటూ కూడా బక్క జడ్సన్ చెప్తున్నారు. కెమెరామ్యాన్ క్రాంతితో సతీష్, జీ తెలుగు న్యూస్, సోమాజిగూడ ప్రెస్ క్లబ్ నుంచి.